చాలామంది ఏంటంటే స్టెంట్ వేసిన తర్వాత మన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇంకా మనకేం అవసరం లేదు అనే నెగిటివ్ థాట్‌లో ఉంటారు. స్టెంట్ వేయడంతోనే మన ప్రాబ్లం క్లియర్ అయిపోదు. దాని తర్వాత మనము ఎంత కంట్రోల్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్‌ని కంట్రోల్ చేయగలిగాం. మన రొటీన్ షుగర్ కంట్రోల్ పెట్టుకోగలిగాం, డయాబెటీస్‌ని కంట్రోల్ పెట్టుకోగలిగాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోగలిగాం, ఫిజికల్ యాక్టివిటీని మనం మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేయగలిగాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయగలిగాం. దీంతో పాటు పేషెంట్ డ్రగ్ అడెరెన్స్ అంటే టాబ్లెట్స్ ఏవైతే ఇచ్చారో దాన్ని టైం టు టైం వేసుకొని అండ్ ఫాలో అప్గా మనం డాక్టర్ని ఫాలో అప్ అయ్యి ఈ టాబ్లెట్స్ వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి చెక్ చేయించుకుంటూ మనం ఎంత కేర్ తీసుకోగలిగితే దాన్ని బట్టి మనకి స్టెంట్ అనేది ఫెయిల్ అవ్వకుండా పేటెన్సీ అండ్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఏ స్టెంట్కి కూడా ఇంత లైఫ్ స్పాన్ అనేది ఏది ఉండదండి. ఎనీ స్టెంట్ కెన్ వర్క్ ఫర్ లైఫ్ లాంగ్. సమ్ టైమ్స్ స్టెంట్ కెన్ ఫెయిల్ విత్ ఇన్ వీక్ ఆఫ్ స్టెంట్ వేసిన విత్ ఇన్ 1 వీక్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు.